ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఉంటాయి కదా. మీరు టీచరే కావాలని ఎందుకు అనుకున్నారు? టీచర్ కావడానికి ఏమైనా స్ఫూర్తి నింపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో? ఫస్ట్ నాకు ఆలోచన టీచర్ అనే ఆలోచన ఎక్కడ కలిగిందంటే, నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు టీచర్స్ డే నిర్వహించారు స్కూల్లో, బ్రాహ్మణపల్లి స్కూల్లో. అక్కడ టీచర్స్ డే నిర్వహించినప్పుడు అందరు స్టూడెంట్స్ కూడా నేను డాక్టర్ అవుతాను, యాక్టర్ అవుతాను, ఇంకొకటి అవుతానని చెప్పారు చాలామంది. రకరకాలుగా విద్యార్థులు వాళ్ళ యొక్క అభిప్రాయాలను చెప్తారు కదా, అట్లానే నేను కూడా డాక్టర్ అవుతాను అని చెప్పేశాను. వెంటనే తర్వాత అందరు స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాలు చెప్పిన తర్వాత మా తెలుగు మాస్టరు నాగరాజ్ శర్మ గారు, చాలా ఇష్టపడతాను ఆ సార్ని నేను. ఆయన వెంటనే ఈ ప్రోగ్రామ్ అంతా అంటే మీన్స్ ఈ పిల్లలు ఏదైతే మేమంతా స్టూడెంట్స్ కదా, మేము చెప్పినటువంటి ఒపీనియన్స్ విన్న తర్వాత సార్ ఏమన్నారంటే, ఇంతమందిలో ఒక్కరు కూడా టీచర్ అవుతాను అని చెప్పలేదు, వీళ్ళందరినీ తయారు చేసేది ఒక టీచర్ మాత్రమే, అయినా నేను టీచర్ అవుతాను అని ఒక్క విద్యార్థి కూడా చెప్పలేదు అని గట్టిగా వాయిస్ వినిపించారు. సో ఆ రోజు నా మనసులో నాటకపోయింది, అయితే టీచరే కావాలి లేకపోతే లేదు అని. అప్పుడు ఆ సారు అలా అనడం వల్ల నేను కంపల్సరీ టీచర్ కావాలని నిర్ణయించుకున్నాను. వెంటనే ఇంకా 10th అయిపోయింది. 10th అయిపోయిన వెంటనే ఇంటర్ తర్వాత డిఈడి అంటే డైట్ సెట్ రాసి డిఈడి ర్యాంక్తో డిఈడి 2 years కంప్లీట్ చేశాను. సో అట్లా టీచర్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇలా ముందుకు వెళ్ళిపోయాను. సో అట్లా 2018లో కూడా మనకి తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్టీ కండక్ట్ చేశారు. సరే రాశాను, ఎందుకంటే టీచర్ జాబే లక్ష్యం కాబట్టి 2-3 మార్కులతో అది మిస్ అయిపోయింది. సో 2018లో మీరు డిఎస్సి మిస్ అయ్యాను. ఆ మిస్ అయిన తర్వాత మీరు మీ ఫీలింగ్ ఎలాంటి? మిస్ అయిపోయిన తర్వాత ఇంకా నేను చాలా స్ట్రగుల్, అంటే ఎందుకంటే స్పెషల్గా టీచర్ జాబ్ కోసమే వేరే నోటిఫికేషన్స్ వదిలేసుకొని చదివాను కాబట్టి, సో నాకు వేరే ఆప్షన్ లేదు. ఇంకేముంటుంది, చేస్తే ప్రైవేట్ టీచర్, ఏదైనా టీచరే కాబట్టి 2018 తర్వాత మిస్ అయిన వెంటనే శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో వర్క్ చేశాను, అల్వాల్లో, హిమాయత్ నగర్. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు జాబ్కి తోడ్పడింది. అలా ఆ 2018 తర్వాత ఒక 2 years కంటిన్యూ చేశాను టీచర్గా. చేసిన వెంటనే కరోనా వచ్చింది. కరోనాలో జాబ్ నుంచి తీసేయడం జరిగింది. నన్నే కాదు, చాలామంది టీచర్స్ని కూడా రిమూవ్ చేశారు. సో ఆ విధంగా అప్పుడు గట్టిగా బలంగా ఇంకొక నిర్ణయం తీసుకున్నాను. ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎప్పుడైనా ప్రైవేట్లో ఉంటే ఒక ప్రైవేట్ టీచర్ యొక్క జీవితం మారదు. సో అల్టిమేట్ గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తేనే లైఫ్ సెక్యూర్ ఉంటుంది అండ్ వాల్యూ ఉంటుంది. సో మీకు అక్కడ పడిందని? అక్కడ గట్టి పునాది పడింది అని. సో అట్లా అక్కడ నుంచి ఇప్పుడు నేను టీచర్గా తీసేశారు కాబట్టి నాకు వేరే ఆప్షన్ లేదు. తప్పకుండా నేను ఏదో ఒక వర్క్ చేస్తూ చదువుకోవాలి. జాబ్ చేస్తే మాత్రం చదవలేము, అది అందరికీ తెలుసు. ఏదైనా జాబ్లో ఫిక్స్డ్గా చేసామనుకోండి, ఏమంటారు, మార్నింగ్ 9కి రావాలి, 6కి అయిపోవాలి, లేదంటే మధ్యాహ్నం 2 గంటలకు రావాలి, నైట్ 11కి షిఫ్ట్ అయిపోతుంది. సో ఇదంతా మనకి ఇబ్బందికరం. సో మంచి వే ఏంది, మనకి ఎర్నింగ్స్ కావాలి, మన టైం వేస్ట్ కావద్దు, మనం అల్టిమేట్గా సక్సెస్ కావాలి. సో మంచి వే ఏంది, మంచిది ఏంది అని ఆలోచించి, మనకు ఫస్ట్ మెంటల్గా ప్రెషర్ ఉండదు చదవాలంటే. మెంటల్గా ఎప్పుడైతే ప్రెషర్కి గురవుతామో మనం చదవలేము. సో ఫిజికల్గా కొంచెం బాడీకి ఎఫెక్ట్ పడినా కూడా నిద్ర తీసుకుంటే మంచిగా సెట్ అయిపోతాం. సో ఆలోచన ఏంటంటే, అప్పుడు జొమాటో డెలివరీ బాయ్ కానీ లేదంటే స్విగ్గీ ఇలాంటివి గుర్తుకొచ్చినాయి. వెంటనే జొమాటోలో జాయిన్ అయిపోయి, తర్వాత దాంట్లో ఎట్లా ఉంటుందంటే, జొమాటో వాస్తవానికి స్టూడెంట్స్కి, గ్రాడ్యుయేట్స్, మంచి స్టూడెంట్స్ కూడా జొమాటో చేస్తూ చదువుకుంటారు. ఎందుకంటే అక్కడ మనకి టైం అనేది ఏముండదు, ఈ టైంలోనే వర్క్ చేయి, నువ్వు కంపల్సరీ వర్క్ చేయి, ఇలాంటివి ఏముండవు రిస్ట్రిక్షన్స్. అండ్ బాస్ అనేటి వాళ్ళు ఉంటారు బట్ మనకు పరోక్షంగా కనిపిస్తారు కానీ ప్రత్యక్షంగా కనిపించరు. సో అప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఈ సూటబుల్ జాబ్ అనిపిస్తుంది చదువుకోవడానికి. నాకు ఈరోజు 1 hour చదవాలనిపించలేదు, ఆ 1 hour జొమాటో చేస్తా, నేను లాగిన్ అవుతా, నా ఇష్టం ఉన్నప్పుడు లాగిన్ అవుతా, ఇష్టం ఉన్నప్పుడు లాగౌట్ అవుతాను, ఎంత ఎర్న్ చేస్తే అంత. సో అట్లా మనకి జాబ్ చేస్తూ చదువుకోవడానికి సూటబుల్ జాబ్ అనిపించింది, దాంట్లో చేస్తూ చదివాను.